శ్రీరామ శ్రీమద్ రామాయణంలోని బాలకాండంలో 41వ సర్గంలోకి ప్రవేశించాం. రామాయణం వినండి లేదా పారాయణం చేయండి, ఉత్తమ ఫలితాలు పొందండి. మహిమాన్వితుడైనటువంటి ఆ కపిలుని యొక్క హూంకారానికి సగర కుమారులు అందరూ కూడా భస్మమైపోయారు. పుత్రాం చేదగతాన్ జ్ఞాత్వా సగరో రఘునందన నప్పారమబ్రవీద్రాజా దీప్యమానం స్వతేజసా. ఓ రఘురామ, సగర మహారాజు తన పుత్రులు ఎంతకాలానికి కూడా తిరిగి రానందువల్ల దిగులు పడి తేజస్వి అయి వెలుగొందుతూ ఉన్న పౌత్రుడకు అంశుమంతునితో ఇలా అంటున్నాడని చెప్పి విశ్వామిత్రుడు చెప్తూ ఉన్నాడు. సూరచ్చ కృత విద్యచ్చ పూర్వైస్తుల్యో వసి తేజసా పితॄణాం గతిమన్విచ్చ ఏన చాస్వో అపవాహితః. నాయనా, నీవు సూర్యుడవు, సమస్త విద్యలను నేర్చుకున్నవాడవు, బల పరాక్రములలో నీ పినతండ్రులతో సమానమైనటువంటి వాడివి. యజ్ఞాశ్రమునకై వెళ్ళిన నీ పినతండ్రులు ఎవరూ కూడా ఇంకా తిరిగి రాలేదు, ఏమయ్యారో తెలియదు. వారిని అలాగే అశ్వాన్ని, దానిని అపహరించిన వారిని వెతకాలని చెప్పేసి అంశుమంతుడికి చెప్పాడు సగర మహారాజు. అంతర్భౌమాని సత్వాని వీర్యవంతి మహాంతి చ తేషాం త్వం ప్రతిఘాతార్థం సాసిం గృహ్ణీష్వకార్ముకం అభివాద్యాభివాద్యాంస్త్వం హత్వా విఘ్నకరానపి సిద్ధార్థసన్ నివర్తస్వ మమ యజ్ఞస్య పారగః. భూమి లోపల ఉండే ప్రాణులు మిక్కిలి శక్తి సామర్థ్యములు గలవి, ఆకారంలో పెద్దవి. వాటిని హతమార్చుటకు ఖడ్గమును ధనుస్సును తీసుకుని వెళ్ళు. నాయన, పూజ్యులకు నమస్కరించు. నీ ప్రయత్నానికి అడ్డు వచ్చు వారిని చంపివేసేయి. కృతార్థుడవై తిరిగి వచ్చి నా యజ్ఞాన్ని పూర్తి చేయి అని చెప్పేసి సగర మహారాజు తన మనవడైన అంశుమంతుణ్ణి ఆదేశించాడు. ఏవముక్తో అంశుమాన్ సమ్యక్ సగరేణ మహాత్మనా ధనులాదాయ ఖడ్గం చ జగామ లఘు విక్రమ. మహాత్ముడైన సగరుని యొక్క చక్కటి ఆదేశాన్ని అనుసరించి అంశుమంతుడు ధనుస్సు ఖడ్గాన్ని తీసుకుని వేగంగా బయలుదేరాడు. సఖాతం పితృభిర్మార్గం అంతర్భౌమం మహాత్మభిః ప్రాపద్యత నరశ్రేష్ఠతేన రజ్ఞాభిచోదితః. ఓ నరోత్తమ శ్రీరామ, సగరునిచే ఆదేశింపబడిన ఆ అంశుమంతుడు మహాత్ములైన పినతండ్రులు త్రవ్విన భూగర్భ మార్గాన్ని అనుసరించాడు. దైత్యదానవరక్షోభిః పిశాచపతఘోరగైః పూజ్యమానం మహాతేజ దిశా గజమపశ్యత. దైత్యులు, దానవులు, రాక్షసులు, పిశాచములు, పక్షులు, నాగులు మొదలగు వారిచే పూజింపబడుతున్న దిగ్గజమును మహాతేజస్వి అయిన అంశుమంతుడు చూశాడు. స తం ప్రదక్షిణం కృత్వా పృష్ట్వా చాపి నిరామయం పితॄన్ స పరిపప్రచ్ఛ ఆజిహర్తారమేవ చ. అతడు దానికి ప్రదక్షిణ చేసి కుశలం అడిగి తన పినతండ్రుల జాడ గూర్చి, అశ్వమును అపహరించిన వారి ఆచూకుని గురించి వినయముతో ప్రశ్నించాడు. దిశా గజస్తు తచ్చుత్వా ప్రత్యాహాంసుమతో వచః అసమంజ కృతార్థస్త్వం సహాశ్వశీఘ్రమేష్యసి. అంతటా దిగ్గజము
అంశుమంతుడు పలికిన ఆ మాటలను విని అంటూ ఉంది, ఓ అంశుమంత, నీవు కృతార్థుడవై త్వరలోనే యజ్ఞాశ్వంతో వెళ్ళగలవు అని చెప్పేసి. తస్య తద్వచనం శ్రుత్వా సర్వానేవ దిశా గజాన్ యథాక్రమం యథా న్యాయం ప్రస్తుం సముపచక్రమే. ఆ దిగ్గజము పలికిన మాటలను విని అతడు క్రమముగా దిగ్గజములను అన్నింటినీ వినయపూర్వకంగా ప్రశ్నించాడు. తైచ్చ సర్వైర్దిశా బాలైః వాక్యజ్ఞైర్వాక్య కోవిదైః పూజిత సహయచ్చైవ గంతాసీత్యభిచోదితః. దేశకాలములకు అనుగుణంగా భాషించు తీరును, ఎదుటివారి అభిప్రాయమును గుర్తించు ప్రతిభయు గల ఆ దిగ్గజములన్నీ అతన్ని గౌరవించి ఏమన్నాయంటే, నీవు యజ్ఞాశ్వముతో త్వరలోనే మీ తాతగారి వద్దకు చేరగలవు అని చెప్పేసి. తేషాం తద్వచనం శ్రుత్వా జగామ లఘు విక్రమః భస్మరాశీకృతా యత్ర పితరస్తస్య సాగరాః. త్వరగా అంశుమంతుడు ఆ దిగ్గజముల పలుకుల్ని విని తన పినతండ్రులు భస్మరాశి అయిపడి ఉన్న చోటికి చేరుకున్నాడు. స దుఃఖవశమాపన్నః త్వ సమంజసుతస్తదా చుక్రోశ పరమార్థస్తు వధాత్తు తేషాం సుదుఃఖితః. అక్కడ తన పినతండ్రులు కనపడకపోవటచే అంశుమంతుడు చాలా దుఃఖించాడు. వారి మరణ వార్తను విని మిక్కిలి పరితపించి ఏడుస్తూ ఉన్నాడు. యజ్ఞీయం చ హయం తత్ర చరం తం అవిదూరతః దదర్శ పురుష వ్యాఘ్రో దుఃఖ శోక సమన్వితః. దుఃఖ శోకములకు లోనైన ఆ నరశ్రేష్ఠుడు అక్కడికి సమీపముననే అటూ ఇటూ తిరుగుతున్న యజ్ఞాశ్వాన్ని చూశాడు. స తేషాం రాజపుత్రాణం కర్తుకామో జలక్రియాం సలిలార్ధీ మహాతేజాన చాపశ్యత్ జలాశయం విసార్య నిపుణాం దృష్టిం తతో అపశ్యత్తు ఖగాధిపం పితॄణాం మాతులం రామసుపర్ణం అనిలోపమం. అతడు తన పినతండ్రులకు తర్పణాలిచ్చుటకు సంకల్పించుకున్నాడు. అందుకోసం ఆ తేజస్వి జలమునకై తిన్నగా అటు ఇటు చూశాడు, కానీ జలాశయం మాత్రం కనిపించలేదు. అతడు తన నిశిత దృష్టిని ప్రసరింపజేయగా తన పినతండ్రులకు మేనమామయు వాయువేగము గలవాడును ఖగరాజు అయిన గరుత్మంతుడు కనిపించాడు. స చైవమబ్రవీద్వాక్యం వైనతేయో మహాబలః మా శుచః పురుష వ్యాఘ్ర వధో అయం లోకసమ్మతః కపిలేనా ప్రమేయేణ దగ్ధా హి మే మహాబలాః సలిలం నార్హసి ప్రాజ్ఞదాతుమేషాం హి లౌకికం. అంతటా మహాబలశాలి అయిన వైనతేయుడు అతనితో ఇలా అన్నాడు, ఓ నరోత్తమ, శోకింపవద్దు. నీ పినతండ్రుల మృతి లోకహితమునికే జరిగింది. మహాబలశాలురైన నీ పినతండ్రులు మహానుభావుడైన కపిలుని కోపాగ్నికి దగ్ధమయ్యారు. వీరికి లోక మర్యాదను అనుసరించి తర్పణములను విడవదగదు అని చెప్పాడు ఆ గరుత్మంతుడు. చండాలాదు దక్కాత్తు సర్పాత్తు వైద్యుతాత్తు బ్రాహ్మణాదపి దంస్త్రిభ్యచ్చ పశుభ్యచ్చ మరణం పాపకర్మణాం ఉదకం పిండదానంచ ఏతేభ్యో యద్విధీయతే నోపతిష్టతి తత్సర్వం అంతరిక్షే వినశ్యతి. చండాలుడు, జలములు, సర్పములు, పిడుగుపాటు, బ్రాహ్మణుడు, కోరలు గల జంతువులు,
పశువులు తదితర వాటి వలన మరణించిన పాపాత్ములకు వసంగిన తర్పణములు పిండ ప్రదానములు వారికి చేరక ఆకాశముననే నశిస్తాయి. స్మృతి గోవింద రాజీయ వాక్య. సకరపుత్రులు పాపాత్ములు బ్రాహ్మణుడైనటువంటి కపిలుని వలన వారు మృతి చెందారు కనుక వారు తర్పణములకు అర్హులు కారు అని చెప్పేసి పై శ్లోకం అర్థం. గంగా హిమవతో జ్యేష్ఠాదుహిత పురుషర్షభ తస్యాం కురు మహాబాహో పితॄణాం తు జలక్రియాం భస్మరాశీకృతాన్ ఏతాన్ ప్లావయేల్లోకపావని తయా క్లిన్నమిదం భస్మ గంగయా లోకకాంతయా షష్ఠిం పుత్రసహస్రాణి స్వర్గలోకం నయిష్యతి. ఓ నరోత్తమ, గంగానది హిమవంతుని జ్యేష్ఠపుత్రిక. ఓ మహాబాహు, ఆ గంగాజలముల యందు నీ పినతండ్రులకు తర్పణములను వదిలిపెట్టు. భస్మరాశిగా మారిన నీ పినతండ్రులను లోకపావని అయిన గంగ పవిత్రులను చేస్తుంది. పునీతమైన ఆ గంగోదకములచే ఈ భస్మము తడుపబడగా 60,000 మంది రాజకుమారులు స్వర్గానికి చేరుకుంటారు అని చెప్పి గరుత్మంతుడు చెప్పాడు. గచ్చశాశ్వం మహాభాగతం గృహ్య పురుషర్షభ యజ్ఞం పైతామహం వీర సంవర్తయితుమర్హసి. వీరుడవైన ఓ మహానుభావ నరోత్తమ, ఆ అశ్వమును తీసుకుని వెళ్ళు, మీ తాతగారి యజ్ఞాన్ని పూర్తి చేయి. సుపర్ణవచనం శ్రుత్వా సోంశుమానతి వీర్యవాన్ త్వరితం హయమాదాయ పునరాయాన్మహాయచ. మహాయశస్వి మిక్కిలి పరాక్రమవంతుడైన ఆ అంశుమంతుడు గరుత్మంతుని మాటలను పాటించి వెంటనే యజ్ఞాశ్వమును తీసుకుని యజ్ఞభూమికి బయలుదేరాడు. తతో రాజా నమాసాద్య దీక్షితం రఘునందన నియవేదయద్యదావృత్తం సుపర్ణవచనం తదా. ఓ రఘునందన, అతడు యజ్ఞదీక్షలో ఉన్న సగర మహారాజు వద్దకు వెళ్ళి వైనతేయుని మాటలను యథాతథంగా వివరించాడని చెప్పి విశ్వామిత్రుడు వెల్లడించాడు. తచ్రుత్వా ఘోర సంకాశం వాక్యమం సుమతో నృపః యజ్ఞం నిర్వర్తయామాస యథా కల్పం యథావిధి. సగర మహారాజు అంశుమంతుడు తెలిపిన భయంకరమైన పుత్రుల మరణవార్తను విని దుఃఖించాడు. ఆ తర్వాత అతడు యథావిధిగా కల్పోక్త ప్రకారం యజ్ఞాన్ని నిర్వర్తించాడు. స్వపురం త్యాగమశ్రీమాన్ ఇష్టయజ్ఞో మహీపతి గంగాయా త్యాగమే రాజా నిశ్చయం నాధ్యగచ్చత అకృత్వా నిశ్చయం రాజా కాలేన మహతా మహాన్ 30 వర్షసహస్రాణి రాజ్యం కృత్వా దివంగతః. ఉత్తమ గుణములు గల ఆ మహారాజు యజ్ఞాన్ని ముగించుకొని తన నగరానికి చేరుకున్నాడు. గంగను తీసుకుని వచ్చు విషయమును అతడు ఒక నిర్ణయానికి రాలేకపోయాడు. ఇలా చాలా కాలం గడిచిపోయింది. ఎట్టి నిర్ణయాన్ని చేయకుండానే సగర మహారాజు 30,000 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించి దివంగతుడయ్యాడు. ఇక గంగాదేవి భూమిపైకి ఏ విధంగా వస్తుందో తదుపరి సర్గంలో తెలుసుకుందాం. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 41వ సర్గము సమాప్తం. జై శ్రీరామ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. జాయిన్ బటన్, థ్యాంక్స్ బటన్ ద్వారా హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్నివ్వండి.